అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఒంటిమిట్టలో 10 అయిపోయిందండి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి కాళహస్తికి. ఇంకా వచ్చే దారిలో మొత్తము ఎంత అంటే అన్ని అరటి తోటలండి, చాలా అరటి తోటలు. 12 అయిపోయిందండి మేము కాళహస్తి వచ్చేప్పటికి. ఎంట్రన్స్లో శివుడు విగ్రహము అంతకుముందు లేదు. మేము 3 ఇయర్స్ బ్యాక్ తన్వికి 1 ఇయర్ అప్పుడు వచ్చాము. అప్పుడు వచ్చినప్పుడు ఈ శివుడి విగ్రహం లేదండి. చాలా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు. చాలా బాగుందన్నమాట. ఆ ఆర్చ్ కూడా ఇంకొంచెం డెవలప్ చేశారు. అప్పుడు ఇంత పెద్దగా అనిపించేది కాదు. కొంచెం పెయింటింగ్స్ అవంతా కూడా మొన్నే శివరాత్రి కూడా అయింది కదా, చాలా బాగుంది. ఇంకా కాళహస్తిలో ఆల్రెడీ ఫనీ ఎంజిఎంలో రూమ్ బుక్ చేసేసాడు. ఎప్పుడొచ్చినా ఎక్కువ ఇక్కడే బుక్ చేస్తాడు, ప్రిఫర్ చేస్తాడు. చాలా నీట్గా ఉంటుందన్నమాట. నీట్గా ఉంటుంది. ఫుడ్ అది కూడా కింద మనకి ఉంటుంది. సో అక్కడ బుక్ చేసేసాడు. వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ రెస్ట్ తీసేసుకుని, భోజనం చేసి 2 అవర్స్ రెస్ట్ తీసుకుని 4 o'clockకి మళ్ళీ దర్శనంకి బయలుదేరామన్నమాట. అయితే వెళ్ళి దర్శనం చేసుకుని, అదే పూజ చేయించుకుని దర్శనం చేసుకుని వద్దామని బయలుదేరాము. 4 o'clock మేము వెళ్ళి టికెట్ తీసుకుని, అవి టికెట్స్ అవి ముందు ఇవ్వనన్నారు. సో అప్పుడే వెళ్ళి మేము తీసుకుని పూజ అయ్యేప్పటికీ 7:30 అయిపోయిందండి. పూజ దర్శనము అన్నీ అయ్యేప్పటికీ 7:30 అయిపోయింది. చాలా బాగా జరిగిందనమాట పూజ. చాలా పెద్ద పూజారి గారు ఉన్నారు, చాలా బాగా చేశారనమాట. అంతకుముందు వచ్చినప్పుడు కూడా చాలా బాగా చేశారు. ఈసారి కూడా పెద్ద పూజారి గారు ఉన్నారు, చాలా బాగా చేశారు. ఇంకా మేము బయటికి వచ్చేప్పటికి 7:30, 7:45 అయిపోయింది. ఇంకా ప్రసాదం తీసుకుని కొంచెం అక్కడే తిని ఇంకా రిటర్న్ అయ్యాము. మేము వస్తూ ఉంటే అక్కడ సూర్యభగవానుడు టెంపుల్ ఉంది చిన్నది, అక్కడ కూడా దర్శనం చేసుకుని రూమ్కి మనం తీసుకున్న రూమ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. నడిచి వెళ్ళిపోవచ్చు. సో ఇంకా నడిచి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ టీవీ అది కూడా అంతకుముందు లేదు, ఇప్పుడు పెట్టారు చూడండి. చాలా బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. ఇంకా జనాలు కూడా చాలామంది అండి, భక్తులు కూడా చాలా రష్ ఉంది. ఇది చెప్పాను కదా ఎంజిఎంలో అని చెప్పేసి. ఎప్పుడైనా మీరు కొత్తగా వచ్చేవాళ్ళైనా ఆన్లైన్లో ఆఫ్లైన్లో తీసుకోవచ్చు అండి. చాలా నీట్గా ఉంటుంది. మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఫుడ్ నచ్చితే అక్కడ తినవచ్చు, లేకపోతే బయట ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా మేము ఏం చేసాము, ఆ నైట్ అక్కడ ఉండి మార్నింగ్ 7 వరకు రెడీ అయిపోయి కిందకు వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి చూస్తే మనకి ఆ చిన్న గార్డెన్ ఉంటుంది అక్కడ. అందరూ అక్కడ కూర్చుని, మొన్న నైట్ మేము 8:30కి వచ్చినప్పుడు అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. అయితే మనకు అంత నైట్ అలసిపోయాం కదా అనేసి మేము అలా కొద్దిసేపు అయినా అక్కడ కూర్చోలేదు. బాగుంది కదా. అక్కడి నుంచి శంకరుడు శివపార్వతుల్ని కూడా కొంచెం కొండ మీద అలా పైన ఉంచారు. నైట్ దర్శనం అయిన తర్వాత ఇంకా ఎవరికి అలసిపోయినట్టు అయిపోయిందని చెప్పేసి రూమ్కి వచ్చేసాము. అక్కడికి వెళ్ళలేదన్నమాట. కాకపోతే ఇక్కడ కూర్చుంటే గార్డెన్లో, మన రెస్టారెంట్ పక్కన గార్డెన్ ముందు గార్డెన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ కూర్చుంటే చూడండి, ఆ 2 చెట్ల మధ్యలో శివపార్వతులు ఎలా కనిపిస్తున్నారు. చాలా బాగుందండి. ఇది కూడా కొత్తగా ప్రతిష్ఠ చేసినట్టున్నారు. చాలా బాగుందన్నమాట. ఇంకా అది వీడియో తీస్తుంటే చూసారా, అప్పుడే సన్ రైజ్ అవుతూ ఆ చుట్టూత శివుడు శివపార్వతులకి చూడండి, చుట్టూత ఎంత బాగుంది కదా. అసలు అది చూస్తూ ఉంటే కార్ని ఇంకా స్లోగా డ్రైవ్ చేయండి, ఇంకా స్లోగా డ్రైవ్ చేయండి అని చెప్తున్నాను. ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. అలా చూస్తూ అసలు చాలాసేపు అలా ఉండిపోవాలనిపించింది. ఇంకా అక్కడి నుంచి అక్కడే టిఫిన్ చేసేసి బయలుదేరామన్నమాట. ఇంకా రిటర్న్ వస్తుంటే మేము అది అక్కడ ఏంటంటే మన తీర్థము కూడా ఉందన్నమాట. అంటే అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. ఆ కోనేరులో అందరూ స్నానాలు అవి చేస్తున్నారు. మేమైతే స్నానం చేయలేదు, కానీ జస్ట్ అలా నీళ్లు చల్లుకున్నాం అనమాట. చాలామంది అక్కడ ఆ కోనేరులో స్నానం చేస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళి ఒకసారి ఆ నీళ్లు చల్లుకుని బయలుదేరాము. ఇంకా ఈ గుడికి ముందు ఈ ఓం నమ శివాయ అనేది ఎప్పటి నుంచో ఉందండి. ఇది మాత్రము లాస్ట్ టైం ఇక్కడ ఫోటో తీసుకున్నాము, ఈసారి ఫోటో సరిగా రాలేదన్నమాట. చెప్పాను కదా, బయలుదేరే టైంలో మనం వచ్చేప్పుడు ఇక్కడ ఉంటుందన్నమాట. చూసారా, దివ్య కైలాసగంగా స్నానఘట్టము అని 2 చోట్ల ఇలా ఉంటుంది. మళ్ళీ ఇటు ఈ వంతెన మీద అంతకుముందు లేదండి. ఇది 100 వసంతముల రామసేతు వంతెన అని రాసింది కదా, ఈ ఆర్చ్ మీద ఇలా రాసి అంతకుముందు లేదు.
3 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు కొత్తగా ఎప్పుడు పెట్టారో తెలీదు. సో, ఇంకా ఈ వంతెన మీద వస్తూ ఉంటే చూడండి గుడి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగా కనిపిస్తుందనమాట. అలా చూస్తూ ఉంటే ఆ గుడి కనిపిస్తూ ఉంది. కనిపిస్తుందా మీకు? చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ ఒకసారి దండం పెట్టుకుని అనుకున్నాం 3 ఇయర్స్ తర్వాత వచ్చాము. మళ్ళీ ఎప్పుడొస్తామో కదా అనిపించింది. కానీ చాలా బాగా దర్శనం బాగా జరిగింది. పూజ బాగా జరిగిందండి. ఇంకా చాలా తృప్తిగా అనిపించింది. ఇంకా తన్వికి నిద్రొచ్చేసి ఇంకా చూడండి నిద్రొచ్చినప్పుడు అలా కామ్‌గా వచ్చేసి పడుకుంటుందనమాట. ఇంకా ఎవరొకళ్ళు ఇంకా ఫనీ ఏదో ఒకటి అంటూ ఉన్నాడు. ఏమి రిప్లై ఇవ్వట్లే. అదే కొంచెం యాక్టివ్‌గా నిద్ర రాకుండా ఉంటే చక్కగా కబుర్లు చెప్తూ ఏదో ఒకటి రిప్లై ఇస్తూ ఉండేదనమాట. ఇంకలా అది నిద్రపోయింది. హ్మ్. ఇంకా వాళ్ళు అలా విసిగిస్తున్నారని చెప్పేసి ఒకసారి లేసి మళ్ళీ పడుకుందనమాట. ఇంకా మేము మాట్లాడుకుంటూ అదే అనుకున్నాము. ఇంకా తిరుపతి వెళ్ళాలండి ఇప్పుడు. ఇప్పుడు తిరుపతి వెళ్తే మనకి దర్శనము అంటే 2:00కి బ్రహ్మోత్సవ సేవ టికెట్ తీసుకున్నాడు ఫణి. సో, దానికి వెళ్ళి అక్కడి నుంచి 2 అవర్స్ పూజ ఉంటుందంట. ఆ పూజ అయిపోయిన తర్వాత 4:00కి మనకి దర్శనానికి పంపిస్తారంట అటు నుంచి అటే. ఇంకా అటు వెళ్ళాలి. ఇటు వెళ్తుంటే చూడండి మనం లోపల నుంచి వస్తుంటే ఆర్చిలా కనిపిస్తుంది. బయట శంకరుడి విగ్రహం ఉంది కదా! మనం వచ్చేప్పుడు చూసాం కదా! అయితే అది ఇంకోసారి క్లియర్‌గా ఒక ఫోటో తీసుకుందాము అనేసి కొంచెం కార్ పార్క్ చేయమంటే కొంచెం పక్కకి పార్క్ చేశాను. ఫణి పార్క్ చేశాడు. ఈయనైతే ఏం అవసరం లేదని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా ఫణి కాబట్టి కొంచెం పక్కకి పార్క్ చేశాడనమాట. పార్క్ చేసిన తర్వాత మా కోడల్ని వెళ్ళి కొంచెం ఫోటో, వీడియో తీసుకురమ్మంటే చూడండి ఎలా చూసారు మన కిరణం ఎలా పడింది చూడండి సూర్యకిరణం. భలే అద్భుతంగా అనిపించిందండి. ఆ ఫోటోలో ఒక్క కిరణమే అలా వచ్చింది. చాలా బాగా అనిపించిందనమాట. అలా చూస్తూ ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయాను నేను. ఆ ఫోటోలు మొత్తం వస్తే ఇలా కదా పడింది. ఒక్క కిరణం ఏంటి అలా వచ్చింది అనిపించింది. ఇంకా తిరుపతికి బయలుదేరాము. ఇంకా ఈరోజు ఈవినింగ్ తిరుపతి దర్శనం అయిపోతుందండి.